తెలియజేస్తూ ముఖ్యంగా విలేజ్ అపార్ట్మెంట్ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మమ్మల్ని ఆహ్వానించినందుకు. మరి ఒక చిన్న ఇల్లు 10 మంది కనుక పట్టుకోండి ఇవన్నీ చూసేసరికి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా నన్ను కరాటే రమేష్ అన్నారు. కరాటే కోచ్గా మహేష్ కుమార్ గౌడ్ శిష్యుడుగా ఒక 40 సంవత్సరాల నుంచి కూడా కరాటే కోచింగ్ ఇస్తూ స్కూళ్ళలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటూ ఎన్ఎస్ఐ కాంగ్రెస్ ఐ కాంగ్రెస్లో అన్ని పదవులు చేస్తూ ప్రెసిడెంట్ ఫిషర్మెన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్గా, శివదీక్ష నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, నిజామాబాద్ శివదీక్ష గురుస్వామిగా, కరాటే కోచ్గా, రాజకీయ నాయకులుగా, మన ముద్రా సంఘానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, టౌన్ నిజామాబాద్కి జనరల్ సెక్రటరీ తెచ్చుకున్న మా గురు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆశీర్వాదం. నిజంగా నాకు స్త్రీ లేకపోతే జీవితం అంతా శూన్యం. ప్రతిదానికి కూడా వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా ఎంత పెద్ద కోటీశ్వరుడికైనా ఎన్ని కోట్లు సంపాదించిన ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించకపోతే మనసంతా ఒక రకంగా ఏదో కోల్పోయినట్టు బాధ మనసు చెప్పుకోలేదు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మాతృమూర్తైన భార్య ఒక స్త్రీకి చేసే విలువ, స్త్రీకున్న విలువ నిలబెట్టలేదు. ప్రతి పురుషుని వెనుక స్త్రీ లేకపోతే విజయం అనేది సాధించలేము. దానికి నిదర్శనం నేను. ఎందుకంటే నేను 10th క్లాస్ నుండి 40 సంవత్సరాలు ఏ అవకాశం దొరకలేదు. ఈ అవకాశం స్త్రీ స్త్రీ లేకపోతే పురుషులు ఏం సాధించలేరు అనే దానికి నిదర్శనం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా రాజకీయంలో డబ్బున్న వాళ్ళు, పేరున్న వాళ్ళు ఒక 5 సంవత్సరాలు మంచి లీడర్ అయిపోతారు, ఎమ్మెల్యేలు అవుతారు. నేను 40 సంవత్సరాలు పనిచేసిన నేను ఏ పదవి నాకు దొరకలేదు. అసలు అదృష్టం నాకు వరించదు. అంటే మా ఉమ్మదారా నాకు ఈ అదృష్టం వరించింది కాబట్టి లేకపోతే ఏం లేదు అని అనుకున్నాను. వాస్తవం చెప్పాలంటే ఒకవేళ ఈసారి నాకు టికెట్ ఇచ్చి నేను ఓడిపోయినా ఈ మన జీవితంలో ఎప్పుడు రాజకీయ నియోజకవర్గం పోటీ చేస్తుందని నా మనసులో అనుకున్నాను. అదేంటి మళ్ళీ మిస్ అయిపోయింది. ఇది కానీ వాళ్ళకే నా దాని నేను ప్రజలను సేవ చేసుకుంటూ పేరు టైంకి వచ్చాక పేరు ఎప్పుడు అనేది మీ
మీతో కాదు రాజకీయం, లంగా దొంగల రాజకీయంలో వేస్తారు. మంచులతో కాదు, ఉన్నట్టు మాట్లాడతారు. ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా సేవ చేస్తారు. వాస్తవానికి మా డివిజన్లో ఇందిరామని ఇప్పించిన, పెన్షన్ ఇప్పించిన, ఏ పని వచ్చినా కూడా ఎవరి దగ్గర పని పడ్డా కూడా నా మట్టి తీసుకునేది, పెట్రోల్ డబ్బు కూడా తీసుకోకపోయేది. అంటే ఆ సేవ నాకు ఆ శివరాత్రి రోజే మహేష్ కుమార్ గౌడ్ రూపంలో శివుడు వచ్చి ఈ భిక్ష పెట్టిందని నేను అనుకున్నాను. ఎవరైనా కూడా నిస్వార్థంగా సేవ చేస్తే, స్వార్థం లేకుండా ఏ రకంలో అయినా సేవ చేస్తే భగవంతుడు ఏదో ఒక రోజు మంచి ఫలితం ఇస్తాడని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు 3 బాబు, ఒక బాబు, పెద్ద బాబు ఎంబీబీఎస్ చేస్తుంది, రెండో పాప సాఫ్ట్వేర్ బీటెక్ యూనివర్సిటీలో బీటెక్ చేసింది, 3వ పాప క్యాట్లో ర్యాంక్ వచ్చి ఐఎం కంప్లీట్ చేసి అందులో కూడా జాబ్ చేసింది. బాబు బీటెక్ 3rd ఇయర్ బిఎన్ఆర్ కాలేజ్ బాజ్పేయి. అంటే ఎప్పుడు కూడా ఏమన్నదంటే, అంటే నీకు 3 బిడ్డలు పెట్టుకున్నావు, నువ్వు ఎవరి కోసం తిరుగుతావు, సంఘం కోసం తిరుగుతావు, గల్లెల కోసం తిరుగుతావు, రేపు నీకు చాలా అయినప్పుడు ఎవడో చేస్తాడు పిల్లలు పడితే మరి. అంటే నేనేమంటున్నానంటే, మానవ సేవయే మానవ సేవ, మానవ సేవ మానవ సేవ అన్నట్టు ఆ ఫలితం, నీకు చేసిన సేవకు ఫలితమే దేవుడు ఈ రూపంలో చూపించాడు. అంటే జీవితం భాగ్యస్వామి కష్ట సుఖాలు పాల్పంచుకోవాలి కదా. అందుకని ఆ దేవుడు నువ్వు కూడా రాజకీయంగా రావాలి, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సంక్షేమ ఫలాలు, అభివృద్ధి నిధులు ఏవైతే ఉంటాయో ప్రతి పేదవానికి చెందాలి, అది మీ ద్వారా చెందాలని దేవుడు మమ్మల్ని పెట్టిండు అని అనుకుంటుంది. ఎందుకంటే మేము కష్ట సుఖాలన్నీ చూసుకుంటూ వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే నాకు నెలకు 20,000 కన్నా ఎక్కువ రాకపోయేది. కరాటే కోచ్గా నేను పనిచేస్తే అది సరిపోతే ఆమె కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వేసింది. కొన్ని రోజులు పిల్లలు పుట్టిన తర్వాత వీలు కాక మళ్ళీ మానేసి, మళ్ళీ మధ్యలో చీరల బిజినెస్ మీకు అవి అది చేసుకుంటే ఆమె చదువు వల్ల నాకు వచ్చేసింది. మా కష్టాలు చూసి ఆ దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చింది. లక్ష్మణ్ గారు నిస్వార్థంగా సేవ చేసేదన్న చాలా మంచి మనిషి. ఎంత మంచి మనిషి అంటే మీకు చెప్పలేదు. తిరిగిపోయాడు అంతే, అన్న కరెక్టే కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ పోయి వాళ్ళు కొట్టేసేది. ఇప్పుడు తప్పుతే వాళ్ళు అందరు పెద్దవాళ్ళు అందరూ కనుక్కుంటారు. ఇది మేము కొమ్మూరు చదువుకుంటామన్నా మాకు ఒక రోడ్డు కొట్టారు కానీ మాకు చాలా మంది ఏజ్డ్ వాళ్ళు బండి మీద పోతుంది, అందరికీ యాక్సిడెంట్స్ వస్తున్నాయంట. స్ట్రీట్ లైట్స్ లేవన్న, డ్రైనేజ్ లేదు, ఇంకొక మున్సిపల్ వాటర్ సప్లై లేదు. సో మీరు కొంచెం దృష్టి సారించి వాటిని ఎంత తొందరగా చేయకుండా శాంక్షన్ చేస్తారని అందరూ కూడా మనస్ఫూర్తిగా మీకు విరమించుకుంటున్నాం. పాటు మీ ఒక సభ్యుడికి మేము పనిచేసి పెట్టాం. ఎందుకంటే అందరికీ మాకు చాలా సంవత్సరాల నుంచి చేస్తాం. కొంచెం నిజామాన్ని డెవలప్ మనం చరిత్ర సృష్టించడానికి పనిచేస్తాం. అవినీతి రహిత పాలన, సంక్షేమ ఫలాలు, అభివృద్ధి, ఈ 3 నేను చేసేది.